హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను జున్ను తయారు చేశానండి. స్వచ్ఛమైన జున్ను పాలతోటి జున్ను అండి. జున్ను అయినా జున్ను పాలైనా ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరుండరు కదండి, అందరికి ఇష్టమే కదా. ఇవి దొరకటం కూడా చాలా కష్టంగా ఉంటుందండి. చూడండి, జున్ను పాలని ఇలా గిన్నెలో పోసుకుని పావు కప్పు వరకు షుగరు, పావు కప్పు వరకు బెల్లం యాడ్ చేసుకుని బెల్లం షుగరు కరిగేలాగా ఇలా కలుపుకోవాలి. బెల్లం షుగరు కరిగిన తర్వాత ఇలా ఒక స్టెయినర్ తోటి పాలను వడగట్టుకోవాలండి. ఏమైనా నలకలు ఉన్నా ఇలా సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు యాలకుల పొడి కొంచెం వేసుకుని గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకుని జున్ను పాల గిన్నెను కూడా పెట్టుకుని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి 20 మినిట్స్. చూడండి, ఇలా మధ్యలో ఒకసారి మూత తీసుకుని చూస్తే జున్ను రెడీ అయిందండి. ఇప్పుడు మూత పెట్టేసి 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే జున్ను రెడీ అయిందండి. చూడండి, సింపుల్ ప్రాసెస్లో అయిపోయేటువంటి స్వచ్ఛమైన జున్ను పాలు జున్ను రెడీ అయిందండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చాకుతోటి గిన్నె నుండి జున్నుని సపరేట్ చేసుకుని గిన్నెకి ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని రివర్స్ చేస్తే గిన్నె నుండి జున్ను సపరేట్ అయిద్దండి. స్వచ్ఛమైన జున్ను పాలతోటి జున్ను అండి. ఈ కొలతలతో కానీ చేసినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.